రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు మూవీ మేకర్స్. కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. విడుదల సమయం దగ్గర పడుతుండటంతో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టే పనిలో ఉన్నారు. కాగా ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్ పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్ గా నిర్మించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని యూఎస్ఏలో ప్లాన్ చేశారు. యూఎస్ఏలో జరుగుతున్న మొదటి తెలుగు సినిమా ఈవెంట్ ఇదే కావడం విశేషం. ఈ ఈవెంట్ లో ట్రైలర్ విడుదలవుతుందని సమాచారం. ఇప్పటికే దర్శకుడు శంకర్ ట్రైలర్ ని కట్ చేసినట్టు సమాచారం. ఈ ట్రైలర్ అద్భుతంగా వచ్చినట్టు సమాచారం. యాక్షన్ సీన్స్ తో పాటు రామ్ చరణ్ డైలాగ్స్ హైలైట్ గా ఉండేలా కట్ చేశారట. ఇక ఈ ట్రైలర్ కి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దుమ్ము రేపే రేంజ్ లో ఇచ్చాడట. ఈ ట్రైలర్ తో సినిమా మీద భారీ అంచనాలు పెరుగుతాయని చిత్ర యూనిట్ భావిస్తుంది. మరి ట్రైలర్ విడుదలయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో హీరో నటుడు శ్రీకాంత్ ఒక ముఖ్య పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు శ్రీకాంత్. అందులో భాగంగానే గేమ్ చేంజర్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని కూడా ఇచ్చారు. గేమ్ చేంజర్ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది అన్న ప్రశ్నకు శ్రీకాంత్ సమాధానం ఇస్తూ, శంకర్ గారితో పనిచేయాలని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కు ఉంటుంది. గేమ్ చేంజర్ కథ ఆయన ఫస్ట్ హాఫ్ చెప్పినప్పుడు ఈ పాత్రను నాకు ఎందుకు చెప్తున్నారా అని అనుకున్నాను. సెకండ్ హాఫ్ చెప్పిన తర్వాత ఈ పాత్రను ఖచ్చితంగా నేనే చేయాలని అనుకున్నాను. నా క్యారెక్టర్ అంత బాగా ఉంటుంది. గెటప్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఈ ప్రోస్థెటిక్ మేకప్కే 4 గంటలు పట్టేది. నేను ఇంతవరకు ప్రోస్థెటిక్ మేకప్ వేసుకొని నటించలేదు. కానీ అలాంటి మేకప్ ధరించి నటించడం చాలా కష్టం. చెమటలు పట్టినా మేకప్ మారిపోతుంది అని అన్నారు. అలాగే శంకర్ గారి పనితనం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చాలా సహనంతో ఉంటారు. అనుకున్నది అనుకున్నట్టు వచ్చే వరకు టేక్స్ తీసుకుంటూనే ఉంటారు. ప్రతి క్యారెక్టర్ను ఆయన నటించి చూపిస్తారు. గేమ్ చేంజర్లో నా పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. చాలా సస్పెన్స్లు ఉంటాయి. అవన్నీ చెప్పొద్దని అన్నారు. గెటప్ వేసిన వెంటనే ఆ క్యారెక్టర్ తాలూకా షేడ్స్ అన్నీ వచ్చేస్తాయి. నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. సినిమాకు చాలా ముఖ్యమైన క్యారెక్టర్. ఇంత మంచి అవకాశం రావడం అదృష్టం. గోవిందుడు అందరి వాడేలో చిత్రం టైంలో రామ్ చరణ్ చాలా యంగ్. ఇప్పుడు చాలా ఎదిగాడు. గ్లోబల్ స్థాయికి ఎదిగాడు. అప్పన్న పాత్రను రామ్ చరణ్ పోషించిన తీరు చూస్తే అంతా షాక్ అవుతారు. చాలా కొత్తగా అనిపిస్తాడు అంటూ రామ్ చరణ్ నటించబోయే పాత్ర గురించి, ఆ పాత్ర పేరు గురించి తెలిపారు శ్రీకాంత్. ఈ సందర్భంగా శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక తన పాత్రలో నెగటివ్, పాజిటివ్ అన్ని షేడ్స్ కనిపిస్తాయని కూడా చెప్తున్నాడు. అదేవిధంగా ఆయన పాత్ర చాలా ట్విస్టులతో కూడుకొని ఉంటుందని కూడా చెప్పడం విశేషం. మరి తను ఇచ్చిన హింట్ ప్రకారం ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ పాత్రను పోషించబోతున్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా జనవరి 10వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే మెగా అభిమానులు సంబరాలైతే మొదలయ్యాయి. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయం కొడుతుందో చూడాలి.